నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పేరు గొప్ప, ఊరు దిబ్బ, అదే అడపాల వీధి అభివృద్ధప్ప అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి అందరికీ. ఇక్కడ వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న రోడ్డు చూస్తున్నారు మీరు. ఇప్పుడే ఎంత దరిద్రంగా ఉందో. ఇక్కడ దోమలు కూడా ఎక్కువైపోయి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ కూడా వేశారు, కానీ లాస్ట్ ఇయర్ వేశారు, కానీ అది చాలా అధ్వానంగా వేశారు. అది నీళ్ళు కూడా సరిగ్గా పోవడం లేదు. దీని గురించి మీరు కొంచెం ఎమ్మెల్యే గారికి తీసుకుపోతారని ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే గారు మన ముందు 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 ఉన్న ఈ వార్డు మెంబర్ కానీ ఎవరు కానీ ఇక్కడికి అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చిందే కానీ మళ్ళీ ఎవరు రావడం లేదు. అట్లీస్ట్ ఇప్పుడు బాగా కొంచెం ప్రోగ్రెస్ నడుస్తుందని నేనే తెలుసుకున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా చేస్తున్నారని. దానివల్ల నేను మీకు విన్నపం చేసేది ఏమంటే, ఈ రోడ్డును కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. పార్కుకు
100 మంది దాకా వస్తారు పొద్దున్నే సాయంకాలము. ఈ పార్కుల్లో పాములు కూడా తిరుగుతుంటాయి. కాబట్టి ఈ పార్కు కొంచెం డెవలప్మెంటు ప్లస్ ఈ రోడ్ బాగా కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు సార్? కె ఆదినారాయణ రెడ్డి, నైబర్. వైఎస్ఆర్ మున్సిపల్ పార్కు నియర్ రోడ్ ఇది. అక్కడ యాక్చువల్గా ఈ రోడ్డు ఈ విధంగా ఉంది. మాకు అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. ఇక్కడ గుంతలు తవ్వినారు టాయిలెట్స్కి. అసలు మాకు చాలా ఫుల్ అయిపోయినాయి. దాన్ని తీసేదానికి కూడా కాని పరిస్థితి ఇది. కాబట్టి దయచేసి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ మొదటిగా మాకు కొంచెం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మాకు అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. చాలా నీట్గా వస్తుంది. ఈ రోడ్డు కూడా చాలా అతలాకుతంగా ఉంది. మెయిన్ పార్క్ రోడ్డు ఇది. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది జనాలు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. చిన్నపిల్లలు వీళ్ళు వస్తూనే ఉంటారు ఈ రోడ్డుకి. చాలా బిజీ రోడ్డు ఇది. నియరెస్ట్ మాకు పార్క్ ఉంది కాబట్టి ఈ రోడ్డు చాలా జనాలతో కూడినటువంటి రోడ్డు ఇది. కాబట్టి గుంతలు పూడ్చి కొంచెం రోడ్డు వేయించేసి మాకు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దయచేసి మాకు ఫస్ట్ డ్రైనేజ్ ఇవ్వండి మాకు. ఆ తర్వాత రోడ్డు కూడా వేయాల్సిందిగా మీకు ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రామచంద్ర నాయక్ సార్. నా పేరు రామచంద్ర సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వర్షం వచ్చినప్పుడు సార్ ముఖ్యంగా చాలా గుంతల్లో నీళ్లు నిలిచిపోయి దోమలతో మాకు రోగాలు బారిన పడుతున్నాం సార్. కూడా చాలా ఈ గడ్డి మొక్కలు ఈ పిచ్చిగడ్డలు అన్నీ వేయడం వల్ల చాలా చూసారు. ఇక్కడ అంతా మొత్తం అంతా మాకు ఈ దోమలు పెడితే ఎక్కువైపోయింది. దోమలు కూడా ఎక్కువ ఉంది సార్. చాలా సార్. దయచేసి మాకు కొంచెం ఈ అవకాశాన్ని మాకు సద్వినియోగం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఈ నియరెస్ట్ పార్క్ చాలా రద్దీగా ఉండేటువంటి ప్లేస్ ఇది. ఈ రోడ్డుకు చాలా చిన్నపిల్లలు ముసలి మొత్తగా అంతమంది వస్తుంటారు ఈ పార్కుకి. ఈ పార్కు అందరు దయవల్ల పెద్దవాళ్ళ దయవల్ల ఏర్పాటు చేయడమైంది. కాబట్టి మనకు ఎటువంటి సమస్య లేకుండా పార్కు బాగా నీట్గా జరుగుతూ ఉంది. దానికి కూడా పెద్దలు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ విధంగా దాతలు పెట్టి మంచి పార్కులు ఏర్పాటు చేసే వ్యాయామాలు చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని మొత్తం అంతా ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఈ రోడ్లో ముస్లిం మొత్తగా పడుతూ లేస్తూ పోతున్నారు. రోడ్డు బాగలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. అన్నీ ఫుల్ అయిపోయి మరి వాసన పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాకు దయచేసి ఈ టీడీపీ ప్రభుత్వంలో బాగా మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి మేము ఇంకొకసారి టీడీపీ ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఏరియా ఈ ఏరియాకి మా ఏరియా అంటే కాదు, ఈ అడపాల స్ట్రీట్ ఏరియాకు కొన్ని చోట్ల రోడ్డు వేసినారు. ఇక్కడైతే గుంతలు మట్టి ఇక్కడ చూడండి సార్, నీళ్ళతో నిండి ఉన్నాయి. వారం రోజులైనా ఇంకిపోవు సార్. అవి వారం రోజులైనా ఇంకిపోవు. మా డ్రైనేజ్ అయితే ఈ నీళ్లు ఇంకిపోకుండా ఉండడానికి మా డ్రైనేజ్ అనేది నిండిపోయి ఏం చేయాలో అర్థమైన పరిస్థితి ఇది. కాబట్టి దయచేసి మాకు రోడ్లు వేయించి కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి కొంచెం మాకు సహకరించవలసిందిగా ఎమ్మెల్యే సార్కి మనం చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కూడా బాగానే జరుగుతూ ఉందని చెప్పేసి నమ్ముతున్నాం. కాబట్టి మాకు కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ఈ రోడ్డు వేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అసలు ఎంత గుంతలు నిండిపోతానే ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. చాలా దారుణం అండి. ఈ వీధిలో డ్రైనేజ్ చేసినప్పటి నుంచి వర్షం వచ్చిన వెంటనే మొత్తం నీళ్ళంతా మోకాళ్ళ లోతులో ఉంటుంది.
మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. హౌస్ ట్యాక్స్ ఏమో పట్టించుకుంటున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్. దీన్ని చూసే నాతుడే లేదు. కనీసం ఇప్పటికైనా ఈ నీళ్లు డ్రైనేజీకి పోయేలాగా ఏర్పాటు చేస్తారని ఈ ఏరియా వాళ్ళంతా కోరుకుంటున్నారు.